హలో మచర్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్. సో ఇవాళ సండే అండ్ ఇవాళ సాటర్డే. అయ్యో సో క్రికెట్ ఆడుతున్నాం ఇవాళ. హలో మచర్స్, ఇందాక ఆల్రెడీ చూసినాం కదా. సో ఏంటిదంటే వీఆర్ గోయింగ్ టు లింగయ్య ఇడ్లీనా. నేను ఇప్పటిదాకా వెళ్ళే ఆల్మోస్ట్ 8 years నుంచి 8 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, బట్ ఐ నెవర్ హెర్డ్ ఆఫ్ ఇట్. బట్ రాహుల్ షిప్లీ గురించి రీసెంట్గా చెప్పాడు కాబట్టి వీఆర్ గోయింగ్ దేర్. వెళ్ళి ఇడ్లీలు తినేసి వస్తా, ఎట్లా ఉంటుందో చూద్దాం. లింగయ్య చట్నీ, లింగయ్య ఇడ్లీ. we have lot of people joining with us ఇవాళ. ఎటు పోతున్నాం మన బల్లేపల్లి మల్లేపల్లి అన్న. అవుతుంది, మన కారు ఉంది. ఎంతమంది పోతాను? మొత్తం 7 ఒక కార్లో పోదామా? లేదు, 2 కార్లు అయితే మరి ఎట్లా? మరి అన్న కారు తీయమన్నా, నీ కారు తీద్దామా? ఒక కార్లో పోవడమే మజా అంటుండు. సరే, నాకేది పో. +1 ఏముంది, ఎదురుగుండా ఎవడొక్కడ కూర్చుంటే ఎదురుగుండా పడేద్దాం. లాంగ్ అప్పుడప్పుడు అన్న కిందకి. ఇంకా టిఫిన్కి బిల్ చేసేది కూడా వీడే అనమాట. ఇప్పుడు పే చేసేది నువ్వు గట్టిగా మాట్లాడు. టిఫిన్కి బిల్ పే చేసేది కూడా వీడే అనమాట మొత్తము. అయితే మనోడు కొద్దిగా ఇంట్రోవర్ట్ అనమాట, బాగా ఇంట్రోవర్ట్ అయితే ఉంటాడు బాగా. మా అనిల్ అన్న పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుండు, బ్యాటింగ్ ఎట్లా వేయాలి ఏంది అనేది. ఫైనల్లీ మేము కార్లో రెడీ అయ్యి వెళ్తున్నాం. కార్లో రెడీ అయినావా? రెడీ అయ్యి కార్లో వెళ్తున్నావా? రెడీ అయ్యి కార్లో వెళ్తున్నాం. సో చేతన్ అన్నయ్య, తనీష్ హాయ్ చెప్తారా? తనీష్ చెప్పాను కదా ఇందాక, మనోడు బాగా ఇంట్రోవర్ట్ అనమాట. లింగయ్య ఇడ్లీ మెహదీపట్నం దాటి కొద్దిగా ముందుకు వెళ్ళాలి. నీకు ఇంకా చెప్పాలంటే మెహదీపట్నం బస్ స్టాప్ తెలుసు నాకు. అంతే, మెహదీపట్నం బస్ స్టాప్ దాటిన తర్వాత అటుపక్క వెళ్ళాలా? మన పూల మార్కెట్ నటు వెళ్ళాలా? అడ్రస్ తెలియదు, నువ్వే తీసుకుపోనా. జనాలు అడుక్కుంటా, మ్యాప్స్ వద్దా, జనాలు అడుక్కుంటా కష్టం. మాకు అడ్రస్ తెలియదు, నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి జనాల్ని అడుగుతూ తీసుకోవాలి. లేదు ఆసిఫ్ అక్కడ తెలుసా? తెలియదన్నా, అంతగానో కొంచెం తెలుసు. మా రవి అన్న ఆర్కే బ్రోకి ఫోన్ చేయి. బైక్ చేస్తే బెటర్ అట్టుందా? ఏం కాదన్నదా, ఎక్కువ. సో 7 members అయినారు అన్న. స్కూటీ తాళం 7 రైట్ బుడ్డోడితో కలిపి 8 members అనమాట. సో వీఆర్ ప్లానింగ్ హౌ టు అడ్జస్ట్ ఇన్ దిస్ కార్. నరసింహ బ్రో వస్తుండు, మా రవి అన్న వస్తుండు. మీ ఇద్దరు ఎట్లా వస్తారు? నువ్వు రవి బండి మీద వస్తారా? మరి ఆర్కే బ్రో నాకు అడ్రస్ ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కావాలి. అట్లా అవ్వదు, అట్లా అవ్వదు. లేదు అవ్వదు. గ్లిమ్మల్ నుంచి రికార్డ్ చేసుకో అన్న. నువ్వు దాన్ని లోపలికి దా. వీళ్ళు కార్ వద్దంటే మా వాళ్ళు వినట్లే. నేనేం చెప్పని చెప్పి వీళ్ళకి కార్ పార్కింగ్ ఉండదు బ్రో, నాకు తెలుసు. వెళ్తున్నాం మేము, మా కూడా అక్కడ కూడా సీతారాం పగోడు. వర్షం పడితే ఇబ్బంది అని దారి మధ్యలో టిఫిన్ తినేసి మల్లపల్లి వెళ్ళి టిఫిన్ తినేసి వద్దాం. అంకుల్ రండి. మీరు కూడా వస్తే 2 కార్లు వేసుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు వచ్చింటారా మరి? వాళ్ళు వచ్చింటారా? సో మరి ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేద్దామా అన్న? వితౌట్ గూగుల్ మ్యాప్స్ కష్టం. చూడండి మొత్తం ఎంతమంది కూర్చున్నాము కార్లో. మరి ఎంత దారుణంగా తీసుకెళ్తావా అందరినీ? అటెందుకు ఏ వద్దు, ఈ మట్టి రోడ్డు వద్దు. సారీ. సో ఫైనల్ గా వచ్చేసినాం. బయట బాగా వర్షం పడుతుంది. చూసుకుంది వెహికల్ నాకు కనబడుతున్నాయి. సో వీఆర్ హియర్ అట్ ద ఫేమస్ లింగయ్య టిఫిన్ సెంటర్. స్టక్ అయిపోయింది. అమ్మో, ఈ ప్లేస్లో కార్ పార్కింగ్.
బికాస్ ఆఫ్ దిస్ గై. నా వల్ల నీ వాళ్ళ అన్న వల్లనే వచ్చినాం ఇక్కడికి ఇవాళ. యోగేష్ బ్రేకింగ్ 3 ప్లేట్లు ఇడ్లీ 3 ప్లేట్లు వడ చూసి అబ్బా బాగుంది అంట చూద్దాం. బాగుంది. ఇక్కడ వడ తిందాం. చట్నీ హైలైట్ బ్రో. చట్నీ మన ఊర్లో చట్నీ వైపు వస్తుంది అన్నమాట. బాగానే. సో లింగయ్య చట్నీకి వచ్చిన వాళ్ళ అంబియన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, సీటింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా? కావాలంటే స్విగ్గీ జొమాటో చేసుకోండి, దట్స్ ద బెస్ట్ ఆప్షన్. బట్ చట్నీ అయితే బాగానే ఉంది. లింగయ్య గారి ఇడ్లీలో టిఫిన్ కంప్లీట్ చేసుకొని తిన్నారా? తినుంటాను ఈజీగా ఒక 3 to 4 ప్లేట్స్ తినుంటా. 100 రూపాయలు. 100 రూపాయలు. మేము 6 నుంచి చేస్తున్నా అడుగు. ఏ ప్లేట్ అయినా 35 రూపీసే. ఏ ప్లేట్ అయినా 35 రూపీస్. ఇడ్లీ బాగుంది, చట్నీ కూడా బాగుంది. చట్నీ ఇడ్లీ ఓకే. వడ కొద్దిగా ఆయిల్ ఎక్కువైనట్టు. టీవీ పెట్టినా అది హైలైట్. అంటే వాళ్ళు కూడా అంతేలే అన్న, స్పీడ్ గా చేయాలి కదా. సో 4 o'clock లేచినా అన్న. ఎవరు నేనా? 5:45. వాము నిద్ర పట్టట్లే 5:40కి. ఆయన మరి 5:30కి ఆయన ఫోన్ చేసిందా నాకు 5:30కి. అయ్యో గురుజీది వేర్లే, ఆయన నిద్రపోయినా లేదో తెలియదు. నేను ఏదో చెప్తాను మనసముద్రని చెప్పండి. సో అంకుల్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు చెప్పాలి. అన్న ఆల్రెడీ చాలా ఇది 10th టైము మాకు 20. ఓకే ఓకే, కొత్త వచ్చిండ చైతన్య. చెప్పాలి. ఇడ్లీ బాగుంది, మెత్తగా ఉంది, చట్నీ బాగుంది బాగా. చట్నీ చాలా బాగుంది. వాళ్ళ ఇల్లు కూడా అదే కలర్. చట్నీ మిగిలితే పెయింట్ వేసి. ఆర్కే బ్రో, చట్నీ బాగుంది. చట్నీ బాగుందా? మీరు వడ అన్నారు కానీ వడ బాగోదు యాక్చువల్లీ. ఇదే ఇక్కడ వడ ఏంటంటే, వడకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాడు ఫాస్ట్ గా వేస్తుండ అనమాట. వడ టేస్ట్ లేదు. వడ ఏంటంటే టెంప్ట్ చేస్తుంది అంతే. ఆయిల్ ఉంది. ఇంకా ఇడ్లీ తింటే కడుపు నిండదు, అదే వడనేమో నాకు పడదు. చట్నీ ఫుల్ చట్నీ తిన్నా. చట్నీ మంచి ఇరానీ చాయ్. వాట్ చూస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలా? అన్నయ్యకి. ఓకే. మరి నువ్వు మెది పెట్టినాక దిగుతావా డిపో దగ్గర? లేదు అన్నకి చెప్పిండు. ఆయన ఇప్పుడు మూవీ ప్లాన్ ఉంది ఓజీ ఫ్రెండ్స్తో. కొనిపించిండో లేదా వాడు? సో మన వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ మీద 11,000 రూపాయల మందు బాటిల్ ఎన్ఫిడ్ ఇచ్చని పోసిండు. ఇడియోటిక్ ఫెలో. నువ్వు ఎవడో చూస్తే కనుక చిల్లరదా. ఉండాలి అభిమానం, తప్పలేదు. అభిమానం ఉండాలా. చింపుకో, బట్టలు చింపుకో, ఏమైనా చేసుకో. అందుకే అన్న వాడు అవసరం వస్తే థియేటర్ అద్దాల మొహలు కొట్టు. విజయ్ ఫ్యాన్స్ ఎవరు లేరుగా తమిళ్లో. విజయ్ అసలు నాకు వాష్ కార్ ఆగింది లెఫ్ట్ లో. ఏమైంది? దేనికి ఆగిందో కార్ మరి. లేదు వెల్ ఎడ్యుకేటెడ్. అదో ఆడ చెత్త ఎంత ఉందో అసలు వీళ్ళు విఘ్నంగానే ఎక్కువైంది బ్రో. ఏమన్నాను చూడు అసలు ఇదంతా పెరిగిపోయింది. అసలు ప్రతిసారి నీటుకుండేది. ఆ బోర్డు పెట్టినప్పటి నుంచి ఇంకెక్కువైంది. ఆల్రెడీ ఒక డంపి ఆడవాళ్ళ నీళ్ళు వస్తలేవు. అయినా కానీ అన్న ఇక్కడ ఒక బ్లూ డస్ట్బిన్ ఒకటి పెట్టిస్తే అయిపోతుంది. గవర్నమెంట్ అది ఈజీ అవుతుంది. దాంట్లో అలా లింగయ్య డిష్ లో ఇట్లా తినేసి దెన్ మధ్యాహ్నం పూట వీఆర్ హియర్ అట్ గ్రాండ్ హోటల్లో అలా తినేసి సాయంత్రం పూట దాండియా నైట్స్కి వెళ్ళాము. మొత్తం బురద, గలీజు బురద. మీరు కింద చూస్తే కనుక 500 రూపాయలు వర్త్లెస్. అసలు వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ వ్యవహారాలు. అట్లీస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. అట్లుంది వ్యవహారం. వరస్ట్ జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. బెచ్చి. దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద ఈవెంట్ దట్ వీఆర్ ఇన్. నా షూస్, మా వాళ్ళ బట్టలు, ఇది సిచ్యువేషను. అలా కొంచెం సేపు ఆ బురదలోనే బట్టలు పాడు చేసుకుంటూ డ్యాన్స్లు వేసి ఇంకా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే మచ్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై, సీ యా.